హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అండి. రోజు రొటీన్గా ఏది పప్పు రసం ఇలా కాకుండా క్యాప్సికమ్ రైస్ కూడా వెరైటీగా ఉంటుందండి. క్యాప్సికమ్ రైస్కి ఏమేమి కావాలో చెప్తానండి. వన్ గ్లాసు రైస్ అండి. ముందే అన్నం చేసేసి పెట్టేశాను. 2 క్యాప్సికమ్, 1 ఆనియన్, కొత్తిమీర, చిల్లీ, కరివేపాకు, ధనియాల పొడి, సాల్ట్. ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్కి అయిపోతుందండి. క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. ఆనియన్ని జంపుగా కట్ చేసుకోవాలా. చిల్లీస్ కూడా అంతే అండి, జంపుగానే కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. కొంచెం హీట్ అయితానే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతానే ఆనియన్స్ వేసుకోవాలండి. హీట్ అయింది ఆయిల్. ఆనియన్స్, చిల్లీ ఈ రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. లైట్గా ఫ్రై చేసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఇలా కొంచెం పచ్చివాసన పోయాక క్యాప్సికమ్ వేసేయాలి. కలబెట్టుకొని ఒక 2 సెకండ్సే అండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి, మీరు చూసుకొని. ఇది మరీ మెత్తగా కాకూడదండి క్యాప్సికము కట్ చేసిన పీస్ అనేది. కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్. నేను రైస్లో వేసానండి సాల్ట్, అందుకు దీనికి కొంచెమే తీసుకున్న తగినంత. లైట్గా కొత్తిమీర కొంచెం అలా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి. ఎగ్ కర్రీ మసాలా కానీ, చికెన్ కర్రీ మసాలా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోవచ్చండి. టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను ఎగ్ కర్రీ మసాలా వేసుకుంటున్నానండి, 1 స్పూన్. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇది చల్లగా అయిన రైసు. ఈ రైస్ అనేది దాంట్లో క్యాప్సికంలో వేసేసేయాలండి ఫ్రై అయిన తర్వాత. కింది నుంచి ఇలా పైకి వేసుకొని కలబెట్టుకోవాలండి రైస్ని బాగా. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు వేడిగా తినాలి అనుకుంటే సిమ్లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయినా 1 మినిట్ అయినా వేడి చేసేసుకొని తినొచ్చండి. గీ ఉంటే ఫైనల్గా వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మీ ఆప్షనల్ అండి. ఇలా ఈక్వల్గా కలుపుకోవాలండి. రైస్ అంతా బాగా కలిసిపోయింది చూడండి. రైస్లో క్యాప్సికమ్, మిర్చి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. గార్నిష్ కోసం కొత్తిమీర. చూసారు కదండి, ఇంతే. ఇంకా క్యాప్సికమ్ రైస్ సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. లంచ్ బాక్స్కైనా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇంతే అండి. ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.